సంపూర్ణ శివపురాణం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు నేను ఇదివరకే మొదటి 2 ఎపిసోడ్లు నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. కంటిన్యూషన్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఇదివరకు ఎవరైనా సరే మొదటి 2 ఎపిసోడ్లు చూడకుండా ఉన్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి మొదటి 2 వీడియోస్ ని ఒకసారి చెక్అవుట్ చేయండి. అప్పుడు సంపూర్ణ శివపురాణ జ్ఞానం మీకు కూడా లభిస్తుంది. అలానే సంపూర్ణ శివపురాణం యొక్క ఈ కథ యొక్క విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహాదేవుని ఈ కథను విన్నవారికి లేదా చదివిన వారికి రాజసూయము 100 అష్టోమాలు చేసిన ఫలితం దక్కుతుంది. ఈ పురాణాన్ని భక్తితో విన్నవారు సామాన్య మానవ స్థాయిని దాటి రుద్రాంశ స్థాయిని చేరుకుంటారు. ఈ పురాణాన్ని భక్తితో చదివి చెప్పిన వారి పాపాలన్నీ నశిస్తాయి. వారు ఈ లోకంలో అన్ని భోగాలను అనుభవించి అనాయాస మరణానంతరం శివ సన్నిధిని చేరుకుంటారు. ఈ పురాణాన్ని నిత్యము చదువుతూ గాని వింటూ గాని అంటే అలవాటుగా కొంతసేపు జీవించే వారి పాలధూళి పుణ్యక్షేత్రాలంత పవిత్రమై విరాజిల్లుతుంది. ముక్తిని కోరుకునేవారు శివపురాణాన్ని వింటూ చదువుతూ ఉంటే చాలు వారికి ఆ ముక్తి లభిస్తుంది. ఎందుకంటే ఇది సాక్షాత్తు శివస్వరూపమే. దీన్ని శ్రద్ధగా విన్నా చదివినా కోరిన అన్ని కోరికలు తీరి దేహాంతంలో శివలోక ప్రాప్తిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా సంపూర్ణ శివపురాణంలోని తదుపరి అధ్యాయమైన పార్వతి తపస్సు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పార్వతి తపస్సు. రతీదేవి ప్రార్థన ఆలకించిన శివుడు ఆమెతో మన్మధుడు బ్రహ్మశాపం కారణంగా భస్మమయ్యాడు. అతను బ్రహ్మను కూడా ఇలాగే పూల బాణాలతో కొట్టి ఆయనకు కుమార్తెపై మోహం రేకెత్తించి శాపం పొందాడు. కాని నీ పాతివ్రత్యానికి భంగం రానివ్వను. అతను లోకానికి శరీరం లేనివాడు అయినప్పటికీ నీకు మాత్రం శరీరంతోనే కనిపిస్తాడు. అతనికి ఇప్పుడే ప్రాణం ఇస్తాను అని అన్నాడు శివుడు. తర్వాత శివుడు తపస్సు మాని కైలాసంలో తన రుద్రగణాలతో కొలువు తీరుతాడు. అలా కైలాసంలో తన రుద్రగణాలతో కొలువు తీరిన శివుడు అగ్నిని పిలిచి, అగ్ని, ఇక ముందు నీవు వృక్షాలలోను పర్వతాలలోను సముద్రాలలోను కనపడకుండా దాగి ఉండు అని ఆదేశించాడు. దేవేంద్రుడు దేవతలు శివుని వద్ద సెలవు పుచ్చుకుని వెళ్లిపోయారు. శివునికి పార్వతి పైన మనసు లగ్నమైంది. ఆయన పార్వతిని వివాహమాడ నిశ్చయించుకున్నాడు. శివుడు వనాన్ని మన్మధుడిని భస్మం చేయటం తన కల్లారా చూసిన పార్వతి భయపడి తన చెలికెత్తలతో పాటు పరిగెత్తుకుంటూ ఇంటికి తిరిగి వచ్చింది. జరిగిందంతా విన్న మేనక హిమవంతులు తమ కుమార్తె పునర్జన్మ ఎత్తినట్టే అని భావించుకున్నారు. వాళ్ళు పార్వతిని ఊరడించి ఆమె భయం పోగొట్టారు. పార్వతి మాత్రం శివుని కోసం విరహం చెంది బాధపడసాగింది. ఆమెకు శివుడి ధ్యాస తప్ప మరొకటి లేదు. శివుడి కోసం నిద్రాహారాలు మాని తపించే తన కుమార్తెతో మేనకా హిమవంతులు, నీకు శివునికి త్వరలోనే వివాహం జరిపిస్తాం, నీవు ఏమాత్రం విచారించకు అని ఎంతగానో నచ్చజెప్పారు. ఒకనాడు నారదుడు వచ్చి పార్వతితో ఆమెకు శివుడు పార్వతిని పెళ్లాడతాడని చెప్పి శివ పంచాక్షరి మంత్రం ఉపదేశించి దాన్ని జపించినట్లయితే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని సమస్త సుఖాలు కలుగుతాయని చెప్పి మేనకా హిమవంతుల వద్ద సెలవు పుచ్చుకుని వెళ్లిపోయారు. తర్వాత పార్వతి శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివధ్యానంలో నిమగ్నురాలైంది. నారదుడు చెప్పిన ప్రకారం పార్వతి తన చెలికత్తెలను వెంటబెట్టుకుని శృంగతీర్థానికి వెళ్లి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ తీవ్రమైన తపస్సు చేయసాగింది. ఆమె ఒక్క ఆకు కూడా తినకుండా తపస్సు చేస్తూ ఉండడం చూసి అక్కడి మునులు ఆమెను అపర్ణ అని పిలవడం ఆరంభించారు. ఒకనాడు మేనకా హిమవంతులు తన కుమార్తెను చూడవచ్చి ఆమె తగ్గిపోయి ఉండటం చూసి భయపడి, అమ్మా, ఆహారం కూడా మాని ఎందుకు ఇంత ఘోర తపస్సు చేస్తున్నావో? మన్మధుడిని మసి చేసిన శివుడు నీ పట్ల అనుగ్రహిస్తాడా? అతను వైరాగి, దయాహీనుడు, ముఖ్యోపీను, అందని పండుకు ఎందుకు ఆశిస్తావో? ఇంటికి వచ్చేయి అని అన్నారు. పార్వతి ఈ మాటలు విని, మీరు మొదటగా ఏమన్నారు? శివునికి నన్ను ఇచ్చి వివాహం జరిపిస్తామని అనలేదా? నా తపస్సుతో నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను. నా కోసం మీరు ఏ మాత్రం దిగులు పడక మీరు ఇంటికి వెళ్లి సుఖంగా ఉండండి అని తన తల్లిదండ్రులతో పార్వతీదేవి ఇలా అన్నది. ఇలా ఉండగా ఈ లోపుగా శివుడు పార్వతిని పెళ్లాడటం ఎలా అని మదన పడిపోతున్నాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, దేవేంద్రాదులు శివుని వద్దకు వచ్చి అతని వల్ల మర్యాదలు పొంది, మహేశ్వర, నీవు పార్వతిని పెళ్లాడి లోకాలకు మేలు చేయడం ఎందుకు ఆలోచించవు? నీ సంతానం వల్ల తప్ప మరే విధంగానూ మరణం లేకుండా తారకుడు వరం పొంది ఉన్నాడు. వాడు చస్తేనే కాని లోకాలకు శాంతి ఉండదు అని అన్నారు. ఈ మాటలకు శివుడు లోపల సంతోషించి కూడా పైకి పెళ్లాడితే తపస్సు సాగదు, మన్మధుణ్ణి జయించవచ్చు కాని స్త్రీల చూపుల బాణాలను తట్టుకోవడం కష్టం. పార్వతితో గృహస్థాశ్రమం గడపటం కన్నా
తపస్సు చేసుకోవడమే మంచిది అని అనుకుంటున్నాను అని అన్నాడు శివుడు. ఇందుకు బ్రహ్మ మొదలైన వారు ఒప్పుకోక గృహస్థాశ్రమమే గొప్పదని, భార్యలేని వాడిని ఎవరూ గౌరవించరని, గృహస్థుడిగా ఉంటూనే తపస్సు చేసి రాజయోగిగా జీవించడం వల్ల లోకాలకు మేలు కలుగుతుందని హెచ్చరించారు. వారు చెప్పినట్టే చేస్తానని మాట ఇచ్చి శివుడు బ్రహ్మ మొదలైన వారిని పంపించేశాడు. కాని అతనికి పార్వతిపై ఇష్టం ఉన్నప్పటికీ పార్వతి మనసు స్వయంగా తెలుసుకోవాలని అనిపించింది. అందుచేత ఆయన ముసలి యతి రూపం దాల్చి దండము కమండలము ధరించి పార్వతి తపస్సు చేసుకుంటున్న చోటికి వెళ్ళాడు. పార్వతి ఆయన తేజస్సు చూసి బ్రహ్మ విష్ణువు మహేశ్వరులలో ఒకడై ఉంటారని అనుకుని ఆయనను పూజించి స్వాగతం ఇచ్చి, తమరు ఎవరు, నేను తపస్సు చేసుకుంటున్న ఈ తీర్థ ప్రాంతానికి ఎందుకు వచ్చారు అని అడిగింది. నేను బ్రహ్మవంశానికి చెందిన వాడిని, లోకాల క్షేమాలు చూస్తూ ముల్లోకాలు తిరుగుతూ ఉంటాను. నీవు ఎవరి కుమార్తెవు, దేనికోసం నీవు ఇంత కఠోర తపస్సు చేస్తున్నావు అని శివుడు ఆమెను చిరునవ్వుతో అడిగాడు. పార్వతి ఆయనతో, నేను మేనకా హిమవంతుల కుమార్తెను, నన్ను పార్వతి అని పిలుస్తారు. ఈశ్వరుడు కైలాసం పైన తపస్సు చేస్తూ ఉంటే నేను ఆయనకు పరిచర్యలు చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఒకనాడు మన్మధుడు ఆయనను తన పంచబాణాలతో కొట్టేసరికి ఆయన మన్మధుడిని తన జ్వాలాగ్నితో దహించాడు. తర్వాత నారదుడు పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించగా ఆ మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి భర్తగా పొందటానికి ఇక్కడ తపస్సు చేస్తున్నాను. ఇంతగా తపస్సు చేస్తున్నా శివునికి ఇంకా నాపై అనుగ్రహం కలగలేదు. అందుచేత అగ్ని ప్రవేశం చేసి ఈ దేహం చాలిద్దాం అని అనుకుంటున్నానని చెప్పింది పార్వతి. నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు. ఈశ్వరుడు వైరాగి, తపస్సు చేసుకునేవాడు. నువ్వు నీ తపస్సుతో లోకాలకు ప్రమాదం కలిగించే కన్నా దేవతలలో ఒకరిని వివాహం చేసుకోవడం మంచిది అని అన్నాడు శివుడు. ఆ మాటలకు పార్వతికి కోపం వచ్చి, ఇక మీరు వెళ్ళవచ్చు, నా అభిప్రాయం మార్చుకోను అని అంటుంది. ఆ మాటలకు శివుడు, అలాగే వెళ్తాను, కాని నీకు ఒక హితం చెప్పాలి. శివుడు ఎక్కి తిరగటానికి ఎద్దు తప్ప మరేమీ లేదు. దెయ్యాలు భూతాలను వెంట వేసుకుని తిరుగుతాడు. ఒంటికి బూడిద పూసుకుంటాడు. నువ్వు అతన్ని ఎందుకని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు అని అడిగాడు శివుడు. అప్పుడు పార్వతికి తీవ్రంగా కోపం వచ్చింది. నీవు దొంగ ఎతివి, జ్ఞానివి అని భ్రమపడ్డాను. శివుడు అష్టైశ్వర్యాలు కలవాడు. శివదూషణ చేసిన వారు 7 జన్మల పాటు దరిద్రం అనుభవిస్తారు అని అంది. శివుడు నవ్వి, పార్వతి, నేను శివుణ్ణే, నీ మనసు తెలుసుకోవాలని ఎతి రూపంలో వచ్చాను. నీ ఎడబాటుతో చాలా బాధపడుతున్నాను. కైలాసానికి నాతో పాటు వచ్చేయి అని అన్నాడు పార్వతితో. శివుని నిజరూపం చూసిన పార్వతి ఆయనకు క్షమాపణలు చెప్పుకుని, ఇలా నీ వెంట రావటం భావ్యం కాదు. నా తల్లిదండ్రుల అనుమతి పొంది మనం వివాహం చేసుకుని అప్పుడు నీ వెంట తీసుకుని వెళ్ళు అని అంది పార్వతి. ఆమె శివునికి నమస్కరించి తన పరిచారికలతో తన ఇంటికి వెళ్లిపోయింది. మేనకా హిమవంతులు జరిగిందంతా తెలుసుకుని ఎంతో సంతోషించారు. మంచి ముహూర్తం నిర్ణయించి పెళ్లి ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. శివుడు కూడా కైలాసానికి తిరిగి వెళ్లి ప్రమదగణాలతో మన్మధుడు తనను పూల బాణాలతో కొట్టినది మొదలై తన మనస్సు పార్వతిపై లగ్నమైందని, పార్వతిని వివాహం చేసుకోదల్చారని, అందుకు సప్తమహర్షుల మధ్యవర్తిత్వం కావాలని అడిగాడు. వెంటనే నందీశ్వరుడు అక్కడి నుండి బయలుదేరి వెళ్లి సప్తమహర్షులను వెంటబెట్టుకుని త్వరలోనే కైలాసానికి తిరిగి వచ్చాడు. వాళ్ళ శివదర్శనంకి సంతోషించి వాళ్ళు తమతో మా వల్ల జరగాల్సిన కార్యం ఏంటో సెలవిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని అన్నారు. మహామునులారా, నేను పార్వతిని వివాహం చేసుకుని గృహస్థుడిగా ఉండటానికి నిశ్చయించుకున్నాను. అందుచేత మీరు మేనకా హిమవంతుల వద్దకు వెళ్లి వారి కుమార్తె అయిన పార్వతిని నాకు ఇచ్చి పెళ్లి చేసేలాగా ఒప్పించి ముహూర్తం నిర్ణయించి వివాహానికి సిద్ధం చేయండి అని అన్నాడు శివుడు. సప్తమహర్షులు అందుకు ఎంతో సంతోషంగా ఒప్పుకుని హిమవంతుడు ఉండే చోటికి వచ్చారు. మేనకా హిమవంతులు వారికి ఆదరణతో అతిథి సత్కారాలు చేసి, ఏ పని మీద మీరు మా గృహం పావనం చేశారో సెలవిస్తే మీరు చెప్పినది చేస్తాం అని అన్నారు. దానికి సప్తమహర్షులు, మేనకా హిమవంతులారా, మీ అదృష్టం చాలా గొప్పది. సాక్షాత్తు పరమేశ్వరే మీ కడుపున పార్వతిగా పుట్టింది. ఆమెను శివుడు ఇప్పుడు వివాహమాడ కోరుతున్నాడు. ఈ పెళ్లితో మీ కీర్తి ముల్లోకాల్లోనూ వ్యాపిస్తుందని అన్నారు. ఆ మాటలు విని మేనకా హిమవంతులు, సప్తమహర్షులారా, మేము కూడా శివునికి ఇచ్చి వివాహం చేయాలనే ఆలోచనతోనే ఉన్నాము. కాని నిన్న ఒక భిక్షువు మా వద్దకు వచ్చి పార్వతిని శివునికి ఇవ్వవద్దని,
శివుడికి ఒక రాజ్యం కాని, సుఖం కాని, భోగం కాని లేవని, శ్మశానంలో నివసిస్తాడని, పాముని ధరించి సరైన భోజన పాత్ర కూడా లేక కపాలంలో భుజిస్తాడని చెప్పి వెళ్లిపోయాడు. అందుచేత పార్వతిని శివునికి ఇచ్చి వివాహం చేసే ఆలోచనను విరమించుకున్నాము అని అన్నారు మేనకా హిమవంతులు. ఈ మాటలు విని సప్త మహర్షులు అమిత ఆశ్చర్యం పొంది, ఆ భిక్షువు ఎవరో దుర్మార్గుడు అయి ఉంటాడు. శివపార్వతుల వివాహం జరగకుండా ఉండటానికి మీతో అలా చెప్పి ఉంటాడు. మీ కుమార్తె ఆ పరదేవత అవతారమని మరవకండి. ఈమె శివుని భార్య కావడానికే మీకు కుమార్తెగా పుట్టింది అని అన్నారు. వశిష్ఠ మహాముని మేనకా హిమవంతులకు ఈ సందర్భంలో అనిరణ్యుడు అనే రాజు కథ చెప్పాడు. ఇంద్రసావర్ణి అనే 14వ మనువు వంశంలో అనిరణ్యుడు అనే రాజు చక్రవర్తిగా రాజ్యపాలన చేసేవాడు. ఆయనకు రుచి అనే గొప్ప తపస్శాలి పురోహితుడుగా ఉండేవాడు. ఆ రాజుకు 5గురు భార్యలు, 100 మంది కుమారులు. అందరి తరువాత ఆయనకు పద్మావతి అనే కుమార్తె ఉండేవారు. పద్మావతి అపురూప సౌందర్యవతి. యవ్వనం రాగానే అనిరణ్యుడు ఆమెకు తగిన వరుడి కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఇది ఇలా ఉండగా ఒకనాడు పద్మావతి తన పరిచారికులతో సహా నదికి వెళ్లి స్నానం చేస్తూ ఉండగా పిప్పలాదుడు అనే మహాముని స్నానం కోసం అక్కడికే వచ్చాడు. పిప్పలాదుడు సామాన్యుడు కాదు, భృగువంశానికి చెందినవాడు, దదీచి మహాముని కొడుకు. అటువంటి పిప్పలాదుడు పద్మావతి అందం చూసి మనసు పడి అనిరణ్యుడి సభకు వెళ్లి తనకు పద్మావతిని భార్యగా ఇచ్చి వివాహం జరిపించమని కోరాడు. రాజుకు నోట మాట రాలేదు. రతిదేవి లాంటి తన కుమార్తెను మన్మధుడు వంటి ఏ రాజకుమారుడికో ఇవ్వాలని ఆయన అనుకుంటూ ఉండగా ఈ ముసలివాడు ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు. నా కుమార్తెను నీకు భారీగా ఇవ్వను అంటే శపించి వంశ నిర్మూలన చేస్తాడేమో అని ఇలా రాజు సంశయావస్థలో పడి ఉండగా రాజపురోహితులు, మంత్రులు ఆయనకు ధైర్యం చెప్పి ఆయనకు ఒక సలహా ఇచ్చారు. తదుపరి అధ్యాయం పార్వతీ కళ్యాణం. కుమార్తె వివాహం గురించి సంశయావస్థలో ఉన్న అనరణ్యుడికి మంత్రులు ఇలా సలహా ఇచ్చారు. మహారాజా, పద్మావతి వంటి స్త్రీ ఈ మహాముని వంటి భర్తను పెళ్లాడవచ్చును. ఈయన గొప్ప వంశాన పుట్టినవాడు, కులశ్రేష్ఠుడు. అలాంటి అతనికి కూతుర్ని ఇవ్వడం గొప్ప విషయమే. ఈయనను పద్మావతికి చూపి ఆమె వివాహానికి అంగీకరించిన పక్షంలో ఇద్దరికి వివాహం జరిపించవచ్చు. ఆమె అంగీకరించని పక్షంలో ఈ మునీశ్వరుడు వెళ్లిపోతాడు. అనిరణ్యుడికి పెద్ద బెడద తీరింది. పిప్పలాదుడిని చూసి పద్మావతి ఆయనకు భార్య అవడానికి సమ్మతించింది. అనిరణ్యుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేసి గొప్ప కీర్తి సంపాదించుకున్నాడు. వివాహం అవగానే పిప్పలాదుడు పద్మావతిని తన వెంట ఋషిపల్లికి తీసుకుని వెళ్లిపోయాడు. కుమార్తెపై గల ప్రేమ చేత అనిరణ్యుడు కూడా తన రాజ్యాన్ని పెద్ద కొడుకు పరం చేసి 5గురు భార్యలను వెంటబెట్టుకుని కుమార్తె ఉన్న చోటికే వనప్రస్థం వెళ్లాడు. ఒకనాడు పద్మావతి నదిలో స్నానం చేయడానికి వెళ్లేసరికి ధర్మదేవత నవమన్మధుడి యువకుడి రూపంలో ఆమె వద్దకు వెళ్లి, సుందరి, నీ అందానికి తగిన వాడిని నేను. ఆ ముసలివాడితో కాక నా వెంట నా రాజ్యానికి వచ్చి మహారాణిలా జీవించు అని అన్నాడు. పద్మావతి ఆగ్రహావేశంతో, నా భర్తను నిందించిన నీవు క్షయం అయిపోదువుగాక అని శపించింది. ధర్మదేవత అదిరిపడి, అమ్మా, నేను రాజును కాదు, ధర్మదేవతను. నీ పాతివ్రత్యం పరీక్షించ వచ్చాను, నువ్వు మన్నించి శాపం ఉపసంహరించు అని వేడుకుంది. పద్మావతి కూడా తెలియకుండా చేసిన తప్పుకు నొచ్చుకుని, శాపం ఉపసంహరించడం నాకు సాధ్యం కాదు, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాదాన్ని పోగొట్టుకుంటూ సంచరించు అని అన్నది. వశిష్ఠుడు పద్మావతి కథ చెప్పి, మేనకా హిమవంతులారా, మీరు కూడా అరణ్యుడు చేసినట్టే మీ కుమార్తెను శివునికి ఇచ్చి వివాహం చేయండి అని అన్నాడు. మేనకా హిమవంతులు తృప్తి పడ్డారు. మైనాకుడు మొదలైన వారంతా కూడా శివపార్వతుల వివాహానికి సుముఖులయ్యారు. అప్పుడు మేనకా హిమవంతులు పార్వతి చేతిని అరుంధతి, వశిష్ఠుని చేతిలో పెట్టి, మీ ఇష్ట ప్రకారమే పార్వతిని శివునికి ఇచ్చి వివాహం జరిపిద్దాం, పెళ్లికి ముహూర్తం నిశ్చయించండి అని అన్నారు. అరుంధతి పార్వతిని లోకమాతవు కమ్మని ఆశీర్వదించింది. మాఘశుద్ధ ఏకాదశి నాడు ఆరుద్ర నక్షత్రం నందు వృశ్చిక లగ్నం సుముహూర్తం పెట్టి ఆ రోజు తెల్లవారుజామున శివపార్వతుల పెళ్లి జరపడానికి నిశ్చయం జరిగింది. సప్తమహర్షులు శివుని వద్దకు తిరిగి వచ్చి పని సానుకూలం అయిందని తెలిపారు. వారు పెళ్లి పనులు చేయటానికి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాదులను నియోగించమని సలహా ఇచ్చి వెళ్లిపోయారు. పార్వతి వివాహానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ సక్రమంగా జరిగాయి. హిమవంతుడు తన మంత్రుల చేత పనులన్నీ చేయించాడు. ఆహ్వానాలు బంధువులందరికీ వెళ్లాయి. పార్వతిని పెళ్లి కూతురిని చేయడానికి పట్టణంలో గల ముత్తైదువులంతా వచ్చారు.
మంచి ముహూర్తం చూసి పార్వతికి మంగళ స్నానం చేయించి పట్టుబట్టలు పెట్టి అలంకారాలు పెట్టి ఆమెకు పునుగు జవ్వాది హరిచందనం పూసి నుదుట కస్తూరి బొట్టు పెట్టి పుష్పహారాలు వేసి పెళ్లికూతుర్ని చేసి ఉత్సవం జరిపారు. పార్వతీ కళ్యాణం సందర్భంలో హిమవంతుడు పంపిన ఆహ్వానం అందుకుని ఆయన బంధువులు మిత్రువులు సకుటుంబంగాను రావటం మొదలుపెట్టారు. వారు తమ వెంట బంగారు తామర పుష్పాలు, ముత్యాలు, మాణిక్యాలు, పగడాలు మొదలైన కానుకలు తెచ్చారు. వేర్వేరు పర్వతరాజులు నవరత్నాలను, సుగంధ ద్రవ్యాలను, మదించిన ఏనుగులను, సైంధవ అశ్వాలను కానుకలుగా తెచ్చారు. హిమవంతుడు ఆ కానుకలను స్వీకరించి అతిథులకు గౌరవ మర్యాదలు చేశాడు. వారికి విడుదల ఏర్పాటు చేసి విందు కూడా ఏర్పాటు చేశాడు. వచ్చే వారికి విడుదల ఏర్పాటు చేయడానికి 10,000 యోజనాల నిడివి గల కళ్యాణ మండపం నిర్మించడానికి హిమవంతుడు విశ్వకర్మ సహాయం పొందాడు. హిమవంతుడు ఉండే మోషధీపురాన్ని అద్భుతంగా అలంకరించారు. కైలాసంలో శివుడు హిమవంతుడు పంపిన లగ్నపత్రిక అందుకుని సంతోషించి వాయుదేవుణ్ణి పంపి నారదుణ్ణి పిలిపించాడు. నారదుడు వచ్చి తనను పిలిచిన కారణం అడిగాడు. నారద, ఇంకా 5 రోజులలో నాకు హిమవంతుని కూతురు అయిన పార్వతికి వివాహం జరగనున్నది. వ్యవధి ఎక్కువ లేదు. నువ్వు కాలగమనం కలవాడివి గనుక 3 లోకాల వారిని వివాహానికి ఆహ్వానించి రావాలి. కుబేరుడు మొదలైన వారితో వివాహానికి కావలసినవి తీసుకురమ్మని చెప్పాలి అని శివుడు నారదుడితో అన్నాడు. నారదుడు అందుకు ఎంతో సంతోషంగా ఒప్పుకొని శివుని వద్ద సెలవు పుచ్చుకొని బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రాదులతోనూ భూలోకంలోనూ నాగలోకంలోనూ ఉండేవారితోనూ మాఘశుద్ధ ఏకాదశి నాటి రాత్రి తెల్లవారుజామున శివపార్వతుల వివాహం జరగనున్నది. మీరందరూ తప్పక రావాలని చెప్పారు. తర్వాత కుబేరుణ్ణి వెంటబెట్టుకుని వివాహానికి కావలసిన వస్తువులన్నింటితోనూ కైలాసానికి తిరిగి వచ్చాడు. శివపార్వతుల వివాహం చూడటానికి శివుని ఆహ్వానం పొందిన బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రాదులు, ఇతర దేవతలు, మహర్షులు కైలాసానికి రాసాగారు. నందీశ్వరుడు, రుద్రగణాల వాళ్ళు అతిథులను గౌరవించి వారికి తగిన వసతులు ఏర్పాటు చేశారు. శివుని పెళ్లికి బ్రహ్మ పురోహితునిగాను, విష్ణువు భావమరిదిగాను, ఇంద్రాది దేవతలు, ఋషులు శరణులుగాను ఉండేటట్లు నిర్ణయం అయింది. శివునికి మంగళాభిషేకం చేయటానికి బృహస్పతి ముహూర్తం నిర్ణయించాడు. ఆ ముహూర్తాన గరుడ, గాంధర్వ, యక్ష స్త్రీలు, సప్తమాత్రికలు, లక్ష్మీ సరస్వతి, సచి, అరుంధతి లాంటి మహామాతృల చేత శివునికి స్నానం చేయించి అరచందనం లాంటి పూతలు పూసి కంఠహారాలు వేసి పెళ్లి కొడుకుని చేశారు. గౌతముడు, అత్రి, భృగువు మొదలైన ఋషులు శివుని కుని చేతికి శాశ్వతంగా దీక్షాబంధం కట్టి భక్తితో నవగ్రహ పూజ జరిపించారు. తర్వాత బ్రహ్మ ఆజ్ఞాపించగా శివుడు తన పక్షం వారందరినీ కలుపుకొని మంగళ వాయిద్యాలతోనూ నృత్యాలతోనూ ఓషధిపురానికి బయలుదేరారు. కైలాసానికి రక్షణగా రుద్రగణాల నాయకుణ్ణి ఉంచి నందీశ్వరుడు ప్రమద గణాలన్నిటినీ పెళ్లికి తరలించుకుని వచ్చాడు. వీరభద్రుడు, చండీశ్వరుడు, భైరవుడు, నందీశ్వరుడు తమ తమ వాహనాలపైన బయలుదేరారు. పెళ్లి కొడుకు అయిన శివుణ్ణి ఐరావతం పైన కూర్చోబెట్టారు. సరస్వతి, బ్రహ్మలు హంస మీద, లక్ష్మీ, విష్ణువులు గరుడి మీద, సచి, ఇంద్రులు కదిలే సింహాసనం మీద ప్రయాణం చేశారు. కుబేరుడు నవనిధులతో శివుని వెనక కూర్చున్నాడు. దేవతా స్త్రీలు, ఋషిపత్నులు, అప్సరసులు దివ్య వస్త్రాలను, సుగంధ ద్రవ్యాలను తీసుకుని విమానాలలో బయలుదేరారు. పెళ్లివారు నగరం సమీపిస్తూ ఉండగా హిమవంతుడు తన పురోహితుడు అయిన గర్గ మహామునిని వెంటబెట్టుకుని మేళతాళాలతో ఎదురు వచ్చి బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రులకు, ఋషులకు నమస్కారం చేసి శివుని ముందు చేతులు మూర్చి నిలబడి, సర్వేశ్వరుడు అయిన నీ వల్ల నేను గొప్పవాణ్ణి అయ్యాను. పెళ్లి కొడుకువై నా ఇంటికి వచ్చిన నీకు నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను. నీవు ఆమెను వివాహమాడి నన్ను, నా వంశాన్ని పవిత్రం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నానని అన్నాడు. ఆయన శివునికి బట్టలు, సుగంధ పుష్ప తాంబూలాలు ఇచ్చి అందరికీ పాలు పానకాలు ఇచ్చి శ్రమ నివారణకు విద్యావరులు వేయింపజేశారు. హిమవంతుని పక్షపు స్త్రీలు శివుణ్ణి చూసి మన పార్వతి అదృష్టవంతురాలు, కోటి మన్మధులకు సమానమైన భర్త ఆమెకు లభించాడు అని అనుకున్నారు. మేనక శివుని ముందు చేతులు జోడించి, సదాశివ, ఎదుటివారు చెప్పిన మాటలు విని నిన్ను నిందించాను, నన్ను క్షమించు, నా తప్పు మన్నించి మా ఇంటికి వచ్చి మేము చేసే వరపూజలు స్వీకరించి మా పార్వతిని వివాహం చేసుకో అని అన్నది. పెద్ద ముత్తైదువులు వచ్చి శివుణ్ణి దీవించి వెళ్లారు. దారి పొడవునా
పుష్పాలు, ముత్యాలు, అక్షింతలు చల్లుతూ మేనకా హిమవంతులు శివుణ్ణి విడిదికి తీసుకుపోయి వరపూజ చేసి పెళ్ళికొడుకు పరివారానికి ఏ లోటు లేకుండా ఏర్పాటు చేసి తమ ఇంటికి తిరిగి వచ్చారు. ఆచారం ప్రకారం పార్వతి అంబిక ఆలయానికి వెళ్లి ఆ దేవుని పూజించింది. ముత్తైదువులు వెంట రాగా పల్లెకి ఎక్కి పార్వతి ఆలయానికి వెళ్లేటప్పుడు దేవతలు ఆమెను చూసి ఈమె పరదేవతే, ఈమెకు శివునికి పెళ్లి జరిగితే మన కష్టాలు తీరుతాయి అని అనుకున్నారు. పార్వతి అంబిక పూజ చేసి తిరిగి వచ్చేసరికి ముహూర్తం దగ్గర పడింది. శివుణ్ణి ఐరావతం పైన కళ్యాణ మండపానికి తీసుకుని వచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు. మేనకా హిమవంతులు అల్లుడి కాళ్ళు కడిగి నీరు నెత్తిన చల్లుకున్నారు. వారు పార్వతి చేతిని శివుని చేతిలో పెట్టి కన్యాదానం చేశారు. శివపార్వతుల పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. దేవతలు శివుని ఆజ్ఞను పొంది తమ తమ నివాసాలకు వెళ్లిపోయారు. శివుడు హిమవంతుని ఇంట చాలా కాలం ఉన్నాడు. ఆయనకు కైలాసం వెళ్లిపోవాలని అనిపించింది. నందీశ్వరుని చేత మేనకా హిమవంతులకు ఆ మాట చెప్పించాడు. మేనకా హిమవంతులు పార్వతిని శివుని వెంట పంపటానికి సన్నాహాలు అన్నీ చేశారు. పార్వతికి బట్టలు, పరిచారికలు, గృహోపకారములు, ఆమె ఎక్కి తిరిగిన సింహము మొదలైనవి భరణంగా ఇచ్చి శివునికి అప్పజెప్పి పార్వతిని ప్రేమగా చూసుకో అని చెప్పారు. పెద్ద ముత్తైదువులు పార్వతికి చెప్పవలసిన నీతులు అన్నీ చెప్పారు. ప్రయాణానికి మంచి ముహూర్తం చూసుకుని పార్వతితో సహా శివుడు కైలాసానికి వచ్చి మహర్షుల సహాయంతో శివుడు గృహప్రవేశం చేశాడు. శివుని ఇంట విందులు జరిగాయి. తర్వాత బ్రహ్మ, విష్ణు మొదలైన వారు శివునితో వెళ్లి వస్తామని చెప్పారు. శివుడు వారికి తమ ఆహ్వానం అందుకొని వచ్చిన వారందరికీ తగిన కానుకలు ఇచ్చి గౌరవించి పంపాడు. పార్వతీ కళ్యాణానికి వచ్చిన అతిథులంతా వెళ్లిపోయారు. శివుడు నందితో, నేను పార్వతి విశ్రమించి బడలిక తీర్చుకుంటాము, మహాసౌధాన్ని తయారు చేయండి అని అన్నాడు. నందీశ్వరుడు గణాధిపతులను వెంటబెట్టుకుని మహాసౌధానికి వెళ్లాడు. ఆ మహాసౌధాన్ని పన్నీటితో కడిగారు. తగిన సదుపాయాలు చేశారు. వారు శివపార్వతులై దాంపత్య జీవనం ఎంతో అన్యాయంగా ప్రారంభించారు. శివపురాణంలో తదుపరి అధ్యాయం కుమార సంభవం. ఏదైనా సరే మన పెద్దవాళ్ళు చెప్పినట్లు భక్తి కాని ముక్తి గాని ఏదైనా సరే మధ్యలో విని వదిలేయకూడదు. కనుక మీరు సంపూర్ణ శివపురాణం తెలుసుకోవాలి అని అనుకుంటే మొదటి 2 ఎపిసోడ్లు చూడని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్లి చూడండి. ఏదైనా ముక్తి కాని భక్తి కాని దాని సారాంశం మనం పూర్తిగా తెలుసుకుంటేనే అప్పుడే మనకు దాని వలన కలిగే ముక్తి లభిస్తుంది. కనుక ఈ శివపురాణాన్ని సంపూర్ణంగా మీరు కూడా విని ముక్తిని పొందగలరని ఆశిస్తున్నాను. ఇంకా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.